ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నము నీకు ఉన్నంత స్థానాన్ని కల్పిస్తుంది. అర్జున, జీవుని మొదలెక్కడో తెలియదు, మధ్య ఏమిటో తెలియదు, తుది ఎప్పుడో తెలియదు. తెలియని దాని కొరకు విచారించిన పని లేదు. ఎవరి మనస్సు ఆయన మీద అనుకోనున్నో వాణిని పూర్ణశాంతి గలవాణిగా కాపాడును. అశ్రద్ధ అనేది మానవుడిని లోతైన అగాధంలోకి నెట్టేస్తుంది. కెరటం నా ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి. నీ కలలు నిజం కావాలంటే నీ కృషి విరామం తీసుకోకూడదు. రూపాన్ని చూసి మోసపోకు, రూపాయిని చూసి మురిసిపోకు. రూపమైన రూపాయైనా శాశ్వతం కాదు, మనలోని మంచితనమే శాశ్వతం. దేవుడి పాదాల చెంత పడున్న పువ్వు దేవుడి మెడలో దర్పంగా ఆరమై కొలువై ఉన్న పూలని చూసి అసూయగా అడిగింది. నువ్వు నేను ఒకటే అయినా నువ్వు మెడలో నేను పాదాల దగ్గర, నీ గొప్పతనం ఏంటి? దండలో ఉన్న పువ్వు చిన్నగా నవ్వి చెప్పింది. మాలల్లో చేరడానికి నన్ను సూదితో గుచ్చి నా గుండె దారాన్ని నింపుతారు. ఆ నొప్పి భరించి నిలబడినందువల్లే నాకు ఈ చోటు దక్కింది. నిజంగా ఇష్టపడిన వారు రిలేషన్కి విలువ ఇచ్చేవారు 100 తప్పులు ఉన్నప్పటికీ వారిని వదులుకోకుండా ఉండటానికి ఒక కారణమైన వెతుక్కుంటారు. కానీ ఏ తప్పు లేకుండా వద్దు అనుకుంటే ఏ కారణం లేకుండా ఏదో ఒక కారణం చెప్పి మరీ తప్పుకుంటారు. ఇప్పుడు నేను తగ్గి ఉంటుంటా, ఎందుకంటే బంధాలకు విలువ ఇచ్చే అలవాటు నాకుంది కనుక. అంతేకాని నాలో తప్పు ఉండటం వల్ల మాత్రం కానే కాదు. అది గతంలోనూ లేదు, ఇప్పుడు లేదు. కానీ వాళ్ళు మోసం చేస్తే క్షమించాలనిపిస్తుంది, కానీ కావలసిన వాళ్ళు మోసం చేస్తే చంపేయాలనిపిస్తుంది లేదా చచ్చిపోవాలనిపిస్తుంది. మనకు విలువ లేనప్పుడు మన మాట మంచి చేసేది అయినా అవతలి వారి దృష్టిలో ఆ మాటకు కూడా విలువ ఉండదు. మన వలన ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది మన వ్యక్తిత్వం, మన వలన ఒకరు బాధపడుతున్నారంటే అదే మన గుణం. నువ్వు నావాలనుకునే ఎప్పుడు నువ్వు కష్టాల్లో ఉంటే దగ్గరకు రారు. నీ ప్రాణం మీదకి వచ్చింది అని నీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న నీ క్లోజ్ సర్కిల్లోని 10 మందిని 10,000 అడిగి చూడు, 10 పైసలు కూడా దొరకవు. నీకు బోనస్గా ఉచిత సలహాలు వస్తాయి. డబ్బు శాశ్వతం కాదు అంటారు, కానీ డబ్బే అల్టిమేట్. ఎదుటి వారు తప్పులు నవ్వుతూ భరించినంతకాలం మనం మంచి వాళ్ళం. ఎప్పుడైతే తప్పుని తప్పు అని చెప్పి సరి చేయాలని చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలను వెతికి మరి ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు. అప్పటి వరకు మనం చూపిన ప్రేమ అభిమానాలు అన్నీ మరుగున పడిపోతాయి. ఇదే నేటి మనుషుల తీరు. పరిస్థితితో పోల్చుకోవడం, పలిగిన అద్దంలో ముఖం చూసుకోవడం, రెండు ఒకటే. ఆ రెండు నిన్ను తక్కువ చేసి చూపెడతాయి. ఒక్క మాట ఒక్కటిగా ఉండాలా, ఒంటరిగా ఉండాలా అని నిర్ణయిస్తుంది. గొప్ప వాళ్ళందరూ మన వాళ్ళు అయితే బాగుండు అనుకుంటాం, కానీ మనవాడు గొప్పవాడైతే తట్టుకోలేం. నిన్ను అవమానించేవాడు ఎంత గొప్పవాడైనా అసలు వదిలిపెట్టకు. తగిన గుణపాఠం చెప్పు, ఎందుకంటే నిన్ను బాధ పెట్టి అవమానించే హక్కు ఎవరికి లేదు. హోదాస్థాయి పెరిగిందని కళ్ళకు నెత్తి మీద పెట్టుకొని నడవకూడదు. కాలానికి గుణపాఠం నేర్పే అలవాటు ఉంటుందని ముళ్ళులా మన చేతితో తీసుకునేలా చేస్తుంది. చూసే చూపు, మాట్లాడే మాట మంచిదైతే అందరూ ఆత్మ బంధువులే. మీ జీవితంలో విషపూరితమైన వ్యక్తులను వదిలేయడం, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ఒక పెద్ద అడుగు. మనిషి తప్పు చేయడం సహజం, కానీ చేసిన తప్పును తెలుసుకునే మానసిక పరిజ్ఞానం లేకపోవడమే తప్పు. తమ తప్పులను సరిదిద్దుకునేవారు ఉత్తములు. మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది. మీ ప్రవర్తన మీరు ఎలాంటి వారో ఇతరులకు తెలియజేస్తుంది. మనిషికి బలం 5 రకాలుగా ఉంటుంది. 1 భుజబలం, ఇది చాలా తక్కువది. 2 మంచి సలహాదారులు ఉండటం. 3 ధనబలం. 4 అభిజాత బలం అంటే మంచి కుటుంబం. 5 అన్నిటికన్నా ముఖ్యమైనది తెలివితేటలు, ప్రజ్ఞ. ఇది అన్ని బలాలకు సమానం. గతంలో మేలు చేసిన వాళ్ళు గుర్తుకు రాకపోవచ్చు, కానీ ఒకరి వల్ల బాధపడిన క్షణాలు మాత్రం ఎక్కువ గుర్తుంటాయి. ఈ రోజుల్లో నిజానికి ప్రాణంగా ప్రేమిస్తే గుండె నిండా భరించలేని బాధ, కంటి నిండా కన్నీరు మిగులుతుంది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా. కోపం ఆవేశం ఉన్న వారికి దాదాపు మోసం చేయడం రాదు. మోసం చేసే వాళ్ళకి కోపం ఆవేశం ఉండవు. నీకు ఎప్పుడు ఏది దక్కాలో దేవుడు నిర్ణయం తీసుకుంటున్నాడు. అందుకు నువ్వు కోరుకుందల్లా దక్కలేదని దేవుని నిందించకు.
ఒకటి దక్కలేదని అంతకంటే మంచిది దేవుడు నీకు సిద్ధం చేసే ఉంటాడు. మనిషి ఆశ వదులుకున్నప్పుడు మాత్రమే పోగొట్టుకున్నదంతా తిరిగి పొందగలడు. ఎవరి నుంచి ఏది ఆశించకు, అది నీ ఆనందాన్ని చంపేస్తుంది. మన జననం సాధారణమైనది కావచ్చు, కానీ మన మరణం మాత్రం చరిత్ర సృష్టించేదిగా ఉండాలి. గొప్ప మాట. ఊర్లో వేప చెట్టు కరువైంది, ఇంట్లో చేదు అనుభవాలు ఎక్కువయ్యాయి, మాటల తీపి కరువైంది, ఒంట్లో తీపి ఎక్కువైంది. ఎవరో మహానుభావుడు చెప్పాడు. పుస్తకాలు వీధుల్లోనూ, చెప్పులు అద్దాలు అంగడిలోనూ అమ్మే రోజులు వచ్చిన నాడు జనం కళ్ళు తెరవడానికి జ్ఞానం కంటే చెప్పులే అవసరం. పేరుకే ఉంటున్న అందరితో నాకు తెలుసు నేను ఒంటరి అని, అందరితో మాట్లాడుతున్నా, కానీ నా మనసుకి తెలుసు నేను ఎంత గాయపడ్డానని. అందరి ముందు నవ్వుతూ ఉన్నా, నా గుండెకి తెలుసు లోపల ఎంత ఏడుస్తున్నాను అని. అది ఏమి మాట చిన్నదైన మనసును గాయపరుస్తుంది, ఓ చిన్న అబద్ధం అనుబంధాలను తెంచేస్తుంది, అపార్థం కొంచెమైన మంచి స్నేహాన్ని కులదోస్తుంది, చిన్న రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తుంది. కారణం చిన్నది, ఫలితం జీవితకాలం. కష్టాలు ఇతరులు చూడకపోయినా చీకటి నుండి వెలుగులోకి వెళ్తున్న మార్గం అది. ఒంటరితనం మనలోని అసలైన శక్తిని గుర్తించే సమయం. ఒకరు బాగుపడితే చూడలేని వాడు తను బాగుపడ్డ జీవితంలో ఎన్నడూ సుఖపడలేడు. గొడ్డలి అడవిని నరికేస్తుంది, కానీ గొడ్డలి తమ వర్గానికి చెందినది. చెట్లను గొడ్డలికి ఓటేసి గెలిపిస్తున్నాయి. కండువాను జెండాను బలగాని వర్గాన్ని చూసి కాదు, మనిషిని చూసి ఎన్నుకోవాలి. మనసు నిశ్చల్యంగా లేని వారు, ఆలోచనలు నిలకడగా ఉండని వారు, గాలికి వీచే గడ్డి మరక లాంటి వారు, ఇలాంటి వారితో చాలా ప్రమాదం. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికి మాలిన ఆలోచనలు మనసుకి బరువు, పరువుల సొమ్ము ఆశించేవాడు భూమికి బరువు. జీవితం ఒక పోరాటం. ఇక్కడ ఎదురు నిలిచి పోరాడిన వారు విజేతలు అవుతారు, భయపడి మధ్యలో ఆగిపోయిన వారు జీవితానికి బందీలు అవుతారు.